మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గార్లదిన్న మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు ప్రైవేటు సంస్థల్లో ఆగస్టు 15న ఘనంగా జెండావిష్కరణ గావించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అలాగే గార్లదిన్నలో ఉన్న ముస్లిం సోదరులు స్థానిక మసీదులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ఉపాధి హామీ పథకంలో కూలీలకు అధిక పని దినాలు కల్పించి సకాలంలో వేతనాలు చెల్లించి ఉత్తమ పనితీరు కనపరిచిన ఉపాధి హామీ సిబ్బందిని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మెమెంటోలతో సత్కరించారు. అలాగే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి అత్యధిక మార్కులు సాధించిన ఫరూక్ అనే విద్యార్థికి స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ గట్టు రామకృష్ణారెడ్డి 5,000 రూపాయలు పారితోషికాన్ని అందించారు. స్థానిక గార్లదిన్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా ఆధ్వర్యంలో సిబ్బంది ఘనంగా ఆగస్టు 15న జాతీయ జెండాను ఆవిష్కరించారు. శైలజా కుమారి రఘు సార్ మన అటెండర్. లేదు అక్కడ చూడు అక్కడ చూడండి. అది ఫీల్డ్ అసిస్టెంట్ సార్ నామని రాసుబ్బు నూరా కర్రా చాలా బాగా చేశారంట. మీరు అందరికీ నమస్కారము. అలాగే 80వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు. మమ్మల్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని సత్కరించినందుకు సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది మా ఒక్కరి వల్ల అయితే అయ్యేది కాదు, కానీ దీనికి మా కింద ఉండే స్టాఫ్, మా ఆఫీస్ స్టాఫ్, అలాగే ఇప్పుడు నాకైతే నాకు పర్సనల్గా ఇవ్వడానికి నా కింది స్టాఫ్ స్టార్టింగ్ పంచాయతీ వచ్చేసి నాకు ఎర్రగుంట్ల సుబ్బు అని ఉన్నాడు, సుబ్రహ్మణ్యము. అలాగే ఇల్లూరు పంచాయతీ నుంచి నాకు నాగేంద్ర అని ఉన్నాడు. అలాగే కల్లూరు పంచాయతీ నుంచి ఉదయన్ ఉన్నాడు. వీళ్ళ అందరి సహకారంతోనే నేను పేమెంట్ చేయగలుగుతాను. ఈ పేమెంట్లన్నీ కూడా సక్సెస్గా అవుతున్నాయి అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు మాకి. దాంట్లో ఉడుమల రంగడు కంప్యూటర్ ఆపరేటరు, అలాగే శైలజా కుమార్ మేడం ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చేసి రమణయ్య సార్ కూడా వచ్చారు. మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము అంటే మా పైన 2 స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఒకరు ఏపీఓ, ఒకరు ఈసీ. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళు టెక్నికల్గా ఏదైనా మాకు చెప్పడం కానీ బాగా ఉండడం వల్లే మేము ప్రోగ్రెస్ బాగా తీసుకురాగలిగినాము అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మా సైలెంట్గా ఉండాలా, ఎవరూ గలాట్ చేయకూడదు. మరి దేశవ్యాప్తంగా ఎంతో దేశభక్తితో ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేటివి జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులకు, అదేవిధంగా మరి మండల జర్నలిస్టులకు, అదేవిధంగా కమిటీ మెంబర్స్కు,
తర్వాత ఉపాధ్యాయులకు అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకి రామకృష్ణారెడ్డి అన్న గారు మరి 5,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ రోజు కూడా ఫరూక్కి 5,000 రూపాయలు బహుమానం ఇవ్వడానికి మరి అన్నగారు వచ్చేసి ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు, గ్రామ పెద్దలకు అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో నాయకుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం. ఎందరో బలైపోయినారు. సార్ చెప్పినట్లు మీకు మాకంటే మీ సారులు అన్నీ మొత్తం ఈ స్వతంత్రం ఎలా వచ్చింది అనేది కూడా సార్ ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పారు. నేను చెప్పదలుచుకున్నామంటే మీరందరూ కష్టపడి చదివి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యువత చెడిపోకుండా మంచి చదువులు చదువుకొని మంచి మార్గంలో నడిచి ఈ ఊరు మీ గ్రామానికి, మీ స్కూల్కు, మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చేటట్లు మీరు చదువుకోవాలని సవినయంగా మనం చేసుకుంటున్నాను. నేను 2026లో ఈ స్కూల్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనప్పుడు ఒక వాగ్దానం చేశాను. ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 500 ఇస్తానని ఆ రోజు నేను వాగ్దానం చేశాను. ఆ తర్వాత రాను నా కుమారులైనటువంటి నిరంజన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి వాళ్ళిద్దరి సహకారంతో ఈరోజు 5,000 చేస్తున్నారు. కాబట్టి 5,000 రూపాయలు వాళ్ళకి మనం ఇచ్చేది తక్కువే. కాకపోతే ఒక విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ సహాయ సహకారాలు చేస్తాను. ఇదంతా కూడా దేవుని కృప వలన మీ అందరి సహకారంతోనే చేస్తున్నాను. కాబట్టి ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీ ఉపాధ్యాయులకు, ఈ ఊరికి, తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ సహకారం అందించిన మా కొడుకులు కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. काढे रे तू व्हिडिओ